ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇస్మాయిలకు కూడా 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తులకు తీసుకుపోయేది. అంటే ఇక్కడ యోసేపుని సొంత అన్నలే శత్రువులుగా చూసి ఆయన్ని అమ్మివేశారంటండి. ఆ బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు అంతటితో ఆగిపోకుండా పొరుగు దేశం వెళ్ళిపోయాడంట. అక్కడ కూడా ప్రజలు వేరు, పద్ధతులు వేరు, వారి ఆచారాలు వేరు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా తన భక్తిని, తన పవిత్రతని ఎలా నిలుపుకోగలిగాడంటే యోసేపు అమ్మా నాన్నలు లేకపోయినా, అన్నదమ్ములు లేకపోయినా, ఒంటరి జీవితం గడుపుతున్నప్పుడు ఒక్క రోజులో కూడా అనాథ అయిపోయాడు. అనాథ అయిపోయి కూడా తన పరిస్థితులు ఎలా జయించాడంటే మరి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకున్నాడంట. ప్రతి పరిస్థితుల్లో కూడా అతను ఏమనుకున్నాడంట, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మరి అన్నలు నన్ను అమ్మేసినా, నన్ను ప్రేమించే తండ్రి నాకు దూరం అయిపోయినా కూడా ఒక కుటుంబ వ్యవస్థ నేను కోల్పోయాను, నా భవిష్యత్తు నేను కోల్పోయాను. కానీ అయినప్పటికీ కూడా నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడని అనుకున్నాడంట. మరి ఇలాంటి ఒక్క రోజులో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పటికీ కూడానండి ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడినా కూడా మరి ఆ దేశస్తుల వల్ల కూడా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఎటు వెళ్తున్నానో ఎటు ప్రయాణం చేస్తున్నానో నాకే తెలియదు అనుకున్నా కూడా మళ్ళీ అనుకుంటున్నాడు నా దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క దృఢనిశ్చయత వచ్చిందంట. నా దేవుడు నాకు తోడే ఉన్నాడు కాబట్టి నా పరిస్థితిని మారుస్తాడు అనే ధైర్యం ఎదుర్కొనే శక్తి యోసేపునకు వచ్చిందండి. ఆ ఒక్క మాట తన మనసులో అనుకుంటూ ప్రయాణం సాగించాడు.